హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీజాస్ కిచెన్. ఈరోజు బీరకాయ పప్పు కుక్కర్లో చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది. పావు కిలో కందిపప్పు. కందిపప్పుని మంచిగా 2 సార్లు కడుక్కోవాలి. 2-3 సార్లు మంచిగా వాష్ చేసుకుంటే కందిపప్పులో ఉన్న పాలిష్ వేస్తారు కదా, పాలిష్ పడతారు కదా. సో మనకి ఫ్రెష్ పప్పులు ఇవన్నీ ఆర్గానిక్గా అంటారు, కానీ కంపల్సరీ 2 to 3 టైమ్స్ మనం ఏవైనా పప్పులు కానీ రైస్ కానీ అన్నీ వాష్ చేసుకొని కుక్ చేసుకుంటాం. ఓకే, 2 to 3 టైమ్స్ కడుక్కున్న తర్వాత 2 గ్లాసుల వాటర్, ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి ఇవి 1/2 kg బీరకాయలు పొట్టు తీసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. 3 పచ్చిమిరపకాయలు, ఒక 4 టమాటోలు. పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా చిన్నగా కట్ చేసుకొని యాడ్ చేసేయండి. టమాటోస్ కూడా ఇట్లా కట్ చేసుకొని వీడియోలో చూపించినట్టు టమాటోస్ కూడా యాడ్ చేసేయండి. ఒక ఉల్లిగడ్డ కూడా యాడ్ చేసేయాలి. ఎందుకంటే పప్పులో ఉల్లిగడ్డ వేస్తే చాలా బాగుంటుంది. బీరకాయ పప్పు, టమాటో పప్పులా మనం వేసుకుంటాం కదా. సో బీరకాయ పప్పులో కూడా ఇట్లా ఉల్లిగడ్డ వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా ఇట్లా ఉల్లిగడ్డ వేసి ట్రై చేయండి. ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, సరిపోయినంత సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి. కలిపేసుకున్న తర్వాత కుక్కర్కి విజిల్ పెట్టేసుకోవాలి. మనము వాటర్ 2 గ్లాసెస్ యాడ్ చేసినాం కదా, ఆ వాటర్ సరిపోతాయి. మరీ ఎక్కువ లూజ్గా ఉంటే కూడా బాగుండదు. సో ఆ 2 గ్లాసెస్ వాటర్ సరిపోతాయి. కుక్కర్కి విజిల్ పెట్టేసుకొని ఒక 3 to 4 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోండి. కుక్ చేసుకున్న తర్వాత ఆవిరంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే మనకి పప్పు, బీరకాయలు అన్నీ మంచిగా కుక్ అయిపోయినాయి. బీరకాయలు మనకేమీ మొత్తం సాఫ్ట్ అన్నట్టు ఏమీ కాదు. 3 విజిల్స్కి మంచిగా కుక్ అయిపోతాయి. ఇప్పుడు మంచిగా పోపు వేసేసుకుందాము. ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఒక 2-3 ఎల్లిపాయలు కచ్చాపచ్చా దంచి యాడ్ చేసుకోండి. ఒట్టిమిరపకాయలు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు ఇవన్నీ యాడ్ చేసుకొని మీకు కావాలంటే ఇంగువ యాడ్ చేసుకోండి. ఆ ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇవన్నీ యాడ్ చేసుకొని లో టు మీడియం ఫ్లేమ్ మీద జీలకర్ర క్రిస్పీ అయ్యిందాక ఫ్రై చేయండి. పప్పులో చాలా అంటే చాలా బాగుంటుంది. పప్పులో పోపు వేయగానే ఎంబడే మూత పెట్టేసేయండి. మూత పెట్టేస్తే ఆ ఫ్లేవర్ పప్పుకంతా బట్టి చాలా టేస్టీగా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఫ్రెండ్స్, బీరకాయ వాటర్ కంటెంట్ ఉన్న వెజిటేబుల్. పప్పులో చాలా ప్రోటీన్ ఉంటుంది కందిపప్పులో. సో తప్పకుండా ట్రై చేయండి. బీరకాయ పప్పు కుక్కర్లో చాలా సింపుల్గా ఇది రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి చాలా బాగుంటుంది. అంచుకు ఒక చిన్న ఆమ్లెట్ కానీ అప్పడం కానీ వేసుకొని తిన్నామంటే సూపర్ అంటే సూపర్ డిష్. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.